నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మెట్టపాలెంలో 43,60,000 రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు. గత ప్రభుత్వం అరకొర నిధులతో మధ్యలో నిలిపివేసిన ఈ భవనాన్ని తాము అధికారంలోకి రాగానే 22 లక్షల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించి పూర్తి చేశామన్నారు. నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి కోసం ఇప్పటికే 425 కోట్లు వెచ్చించామని, నర్సీపట్నం ఆసుపత్రిని జిల్లాలోనే నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు. ఒకసారి చిన్నబాబు పెద్దలంతా వచ్చి ఏడేడు కాలం దాటడానికి పొలాల్లో కరెంట్ చాలా ఇబ్బంది అవుతుందండి, ఏదో చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, రైతులందరూ చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందంటే 2 కోట్లు ఇచ్చారు. లక్షలు కాదు, ఇప్పుడు పని అవుతుంది అక్కడ. కుర్రోడు ఎవరు నాయుడు కుర్రోడికి వచ్చిందే వర్క్ అప్పుడు స్టార్ట్ చేశారు, స్తంభాలు కూడా అయిపోయారు చూశాను నేను. తర్వాత స్కూల్కి 13 లక్షలు ఇచ్చాం, అంగన్వాడీ బిల్డింగ్ 3 లక్షలు ఇచ్చాం. మొత్తం 7 పంచాయతీ గంగా అంటే ఇది 7 పంచాయతీ కోసం ఈ పంచాయతీ గంగా 4 కోట్లు ఇచ్చాను నేను. 3 సంవత్సరాల టైంలో మనకు కావాల్సిన కార్యక్రమాలను చేసి మీ అందరికీ అప్పగిస్తానని చెప్పి సందర్భం చేస్తూ, చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇది కావాలని అది కావాలని చెప్పి చెప్తుంటాడు. వేంపూర్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంతకుముందు మీరు ఏం చదువుకోవాలన్నా నాగవారం లేదా నర్సీపట్నం చదువుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎక్కువ స్కూళ్ళని ఏవిడిపూడిలో పెట్టి ఇదంతా ఒక సెంటర్ చేసి ప్రాంతాల పిల్లలంతా ఏవిడిపూడి చదువుకోవడానికి ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నారు చంద్రబాబు కూడా. చాలా మంది రాంగ్ కోడ్లు కావాలంటే ఒక్కొక్కరు 25 లక్షలు 15 లక్షలు కూడా గవర్నమెంట్ ఇప్పించారు. మరి ఇవాళ ఎక్కడెందుకు సంతోషించి అని చెప్పారంటే, మీరు అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి రాంగ్ కోడ్ బ్రహ్మాండంగా తీసుకొని ఇవాళ హోమం పెట్టుకొని బ్రహ్మాండంగా పంతుల చేత ఓపెనింగ్ చేశారు. ఇక్కడే కాదు, మీ గూడెలన్నీ తిరుగుతుంటారు. నేను నాగవరం మండలంలో కానీ ఎక్కడ రాంగ్ కోళ్ళు కట్టుకున్నా ఆడవాళ్ళ దగ్గర నుండి దీపాలు తీస్తుంటారు. మిగతా కొన్ని గ్రామాలు దీపం కూడా పెట్టరు. దీపం పెట్టినప్పుడు రాంగ్ కోళ్ళు ఎందుకంటాను నేను. అంత డబ్బు కట్టుగా 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ఒక రాంగ్ కోళ్ళకి. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేవుడికి దీపం కూడా పెట్టకపోతే పాపం కదా మనకి. ఈ మొదటి నుంచి కూడా నేను ఏమన్నా మన నియోజకవర్గంలో మన గూడెలు ఉన్నాయి, నాతవారులు ఉన్నాయి, ఏనుగూళ్ళు ఉన్నాయి, అమల